రేపే ఆదివారం మనకు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఫిబ్రవరి 1తో కూడి వస్తుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. అంటే రాత్రి 12 లోపు ఉప్పుతో ఎవరైతే ఇలా చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. వాళ్ళ అప్పులు కూడా తీరుతాయి. ఈ నెలంతా కూడా వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందండి. మనకు ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషం కదా, ఎంతో శక్తివంతమైనది. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక రవియోగం అంటే రవిపుష్య యోగం కూడా ఉందన్నమాట. దానికి తోడు మనకేంటంటే 1వ తేదీ కూడా ఉంది కదా. అయితే ఈ నెల బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ఏంటంటే కనుక ధనాన్ని కూడా అంటే లోటు లేకుండా ఉండాలంటే ఈ ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఉప్పుతో పరిహారాలు చేస్తే తప్పక సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కదా. అయితే ఈ రోజున మీరు పౌర్ణమి కదా, ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అండి ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదండి, ఉప్పుని తీసుకొని ఇంటిల్లిపాది కూడా దిష్టి తీసుకోండి. పిల్లలకు దిష్టి తీయటం కానీ పెద్దవారికి దిష్టి తీయటం కానీ చెయ్యండి. అలా చేస్తే చాలా మంచిదనమాట. ఇక్కడ చూసే విధంగా చేతిలో ఇంత ఉప్పుని తీసుకొని మీ పిల్లలకు కావచ్చు, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరైనా సరే దిష్టి తీసుకుంటే సరిపోతుంది. ఆ దిష్టి పోతుంది, అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని చక్కగా స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే గనక పసుపు వేపాకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి మీరేంటంటే లక్ష్మీదేవిని పూజించండి. ప్రత్యేకించి ముందుగా ఏంటంటే మాఘ పౌర్ణిమ కదా, 1వ తేదీ కూడా ఉంది కాబట్టి మనకు ఈ నెలంతా కూడా ఆరోగ్యం బాగుండాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా సూర్య నమస్కారం చేయటం, సూర్యుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం చేస్తే చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే తులసి కోటను కూడా పూజించండి. తులసమ్మకు కూడా ప్రదక్షిణ చేయటం, నీటిని సమర్పించటం, అలానే కాకుండా ఇంట్లో కూడా పూజ చేసుకోవటం ఇదంతా కూడా అయిపోతుంది కదండి. అలా అయిపోయిన తర్వాత ఈ రోజున ఒక 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు కొంటే ఆ రాళ్ళ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఏంటంటే ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. అంటే రాళ్ళ ఉప్పుని కల్లుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు అలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. అయితే మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు ఎలాగైతే పిలుస్తారో ఆ విధంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఈ ఉప్పుతో మీరు అంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు, పరిహారాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేయొచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడండి ఈ పరిహారం ద్వారా. మీకు అంత మేలు చేకూరుతుందన్నమాట. అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట అండి. కాబట్టి రాళ్ళ ఉప్పు పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ నెలంతా కూడా చక్కగా కలిసి వచ్చి ఇబ్బందులు లేకుండా మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలి. ఈ నెలలో మాకు ఎలాంటి ధన సమస్యలని ఏర్పడకూడదు అనుకునేవారు ఒక పాత్రను తీసుకోండి. అది మట్టి పాత్ర కావచ్చు, గాజు పాత్ర కావచ్చు, ప్లాస్టిక్దైనా సరే పర్వాలేదండి. మనం ఉపయోగించుకోకుండా ఉండే పాత్రని తీసుకోండి. అందులో ఒక గుప్పెడంత కుడి చేతితో ఉప్పుని పోయండి. పోసేటప్పుడు మంచి జరగాలని పోసుకోండి, మంచి జరుగుతుంది. అలా పోసేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలండి, అచ్చం ఆవాలన్నమాట. ఆవాలను పోసేయండి. టీ స్పూన్ అన్నమాట, టీ స్పూన్ ఆవాలు పోసేయండి. అలా పోసిన తర్వాత ఒక 5 రూపాయల బిల్ల తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. నెల యోగించాలి, నెలంతా కూడా బాగా కలిసి రావాలి, ధనానికి ఇబ్బంది ఉండకూడదు, ధన కొరత అంటే మాకు ఏర్పడకూడదు అని సంకల్పం చెప్పుకొని ఆ ఉప్పులో పెట్టేసి ఏంటంటే అది అలాగే ఉంచేయండి. ఇదేంటంటే ఉదయం పూట కూడా చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, మీ ఇష్టం. రాత్రి 12 ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది ఒక్కటే ఏం చేస్తుందో తెలుసా, ఈ ఉప్పు పరిహారం బిచ్చగాడిని సైతం కుబేరులాగా మారుస్తుంది. అలానే కాకుండా ఎంత తిన్న తరగని ఆస్తిని తెచ్చిపెడుతుంది. ధనానికి లోటు లేకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. భరించలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, సతమతం అవుతున్నా, బాధలను అనుభవిస్తున్నా సరేనండి, వాటన్నిటి నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసేలాగా చేయటానికి ఉప్పు పరిహారం అనేది అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఒక రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు సోమవారం రోజు ఉదయాన్నే ఆ ఉప్పు పాత్ర ఉంటుంది కదా, దాన్ని ఏం చేయండి అంటే తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ వదిలేసి రండి. ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి. అలా చెబితే పెద్దగా ఫలితం రాదు. ఇది చేసిన తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారండి. ఇంత మంచి ఫలితం వస్తుందా ఈ చిన్న పరిహారానికి అనుకుంటారు. నిజంగానే అంత మంచి ఫలితం వస్తుంది. అంతలా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మీ లైఫ్ అనేది చేంజ్
అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను చూడాలంటే ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేసి చూడాల్సిందే అనమాట. మన ఇంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మన ఇంటి పరంగా కూడా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు కూడా పోతాయండి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి మీరు చేసుకోండి, ఇంకా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నాన్ వెజ్ని వండకండి. నాన్ వెజ్ని వండి తింటే ఏంటంటే తీరని కష్టాలు ఏర్పడతాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా వల్ల మన ఇంట్లోకి వచ్చే చెడంతా కూడా పోతుందండి, మనకు మంచి ఫలితాలు వస్తాయి. మన ఇంట్లో ఏంటంటే కనుక చెప్పాలంటే నకారాత్మక శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ నకారాత్మక శక్తుల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కనుదిష్టి ద్వారా కూడా మనం ఏంటంటే చాలా బాధపడిపోతాము, ఇబ్బంది పడిపోతాము, ఏం చేయాలో అర్థం కాదు, అసలు మనకే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక కొన్నిసార్లు ఏంటంటే మనము అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మన ఇంటి పరంగా మనం బాగుండటానికి, మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికి మీరు ఏం చేయాలంటే కనుక ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే మనం పౌర్ణమి అమావాస్యకి ఏంటంటే ఇంటికి దిష్టి తీస్తాం కదా, అలా దిష్టి తీసినప్పటికీ కూడా మీరు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందండి. ఏమీ లేదు, ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, అందులో ఒక కొబ్బరికాయను పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, గుప్పెడంత రాళ్ళ ఉప్పుని పోసేయండి, ఒక నిమ్మకాయని పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కుంకుమ పసుపు పోసేసి చక్కగా మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక కొంచెం ధూపం చూయించండి, ధూప్ స్టిక్ వెలిగించి ధూపం మొత్తం నిండుగా ఆ మూటకు చూయించండి. అలా చూయిస్తే ఏంటంటే అది శక్తివంతంగా మారుతుంది. అలా మారిన తర్వాత ఆ మూటను ఏంటంటే మీ ఇంటి గుమ్మానికండి, అంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నడినెత్తిన ఉండేలాగా చూసుకోండి. ఇలా కట్టడం వల్ల, ఇలా చేసుకోవటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము. ఎందుకంటే మన ఇంటికండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా. మనం అంటే గిట్టని వారు మనం బాగుపడ్డామనుకోండి, చూసి ఓర్వలేక మన ఇంటిపైన ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో అది మనకు మాత్రమే తెలుసు. వాటి వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, అన్ని బాధలు అనేవి ఏర్పడటం, అలానే కాకుండా ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక మనం ఇబ్బంది పడటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఇలాంటి సమస్యలు ఉండకూడదు, మాకు బాగుండాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, మేము అనేక రకాల సమస్యల నుంచి బయటపడాలి, మాకంతా కూడా బాగా కలిసి రావాలండి అనుకునేవారు మాత్రం ఈ పౌర్ణమిని వదులుకోకుండా చేసుకోండి. పౌర్ణమి కూడా ఒక రకంగా చెప్పాలంటే అమావాస్యతో సరి సమానమైనది అండి. దాన్ని మనం ఒక రకంగా ఉపయోగించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మనం ఎలా పడితే అలా ఏంటంటే కనుక ఉపయోగించుకున్నాం అనుకోండి, పెద్దగా ఫలితాలు రావు. ఒకవేళ ఈ మూటని మీ ఇంటికి కట్టుకున్న తర్వాత మీరు వారం రోజుల్లో ఈ మూట కుళ్ళిపోతే మీ ఇంటి పరంగా మీకు ఎంతో నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఉందని అర్థం అనమాట. ఒకవేళ చెడిపోకుండా అది అలాగే ఉందనుకోండి, మీ ఇంటిపైన ఏడుపు, ఈ నరదిష్టి అనేది కొంచెం తక్కువగా ఉందని అర్థం అనమాట అండి. అంటే కొబ్బరికాయ కూడా ఏంటంటే కనుక కుళ్ళిపోతుంది, కొబ్బరికాయ కూడా పాడైపోతుంది. కాబట్టి వెంటనే దాన్ని తీసేసి ఏదైనా పారే నీళ్ళల్లో పడేయండి. కానీ ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే. ఒకవేళ ఇది చేయకపోతే మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక గుమ్మడికాయని కట్టండి. గుమ్మడికాయ కట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గుమ్మడికాయని తెచ్చి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి దాన్ని చక్కగా గుమ్మడికాయని ఏంటంటే కనుక ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తే చాలా మంచిదండి. మన ఇంటికి గుమ్మానికి కట్టడం వల్ల ఏంటంటే కనుక నరదిష్టి, చెడు దిష్టివి కూడా పోతారన్నమాట. ఇలా ఇప్పుడు మనం చెప్పిన మూట కానీ ఈ యొక్క గుమ్మడికాయని కానీ ఖచ్చితంగా కట్టుకోండి. అలా కట్టడం వల్ల మంచి ఫలితాలతో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు అద్భుతంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఇలాంటి పౌర్ణమి ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. అంటే ఇంత శక్తివంతమైనదనమాట. పౌర్ణమిలో కొన్ని అమృత ఘడియలు దాగున్నాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. మరి ఆ అమృత ఘడియల వల్ల ఏంటంటే మనకు మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా, మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారం కావాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. మన ఇంటి పరంగా మనకు బాగుంటుంది. ఇది 6 గంటల సమయంలో చేయండి. ఎందుకంటే ఆ సమయం చాలా చాలా పవర్ఫుల్. ఆ సమయంలో ఏంటంటే కనుక ఆ తల్లి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఆ సమయాలలో గనక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు మనకు పౌర్ణమి కదా. అయితే ఈ పౌర్ణమి రోజు మీకు అంటే మానవులు ఎప్పుడు కూడా ఏంటంటే బాధపడేది దిష్టి వల్లనే కదండి. మనం బాగా సంపాదించుకున్న మనకు దిష్టి తాకుతుంది, మనం ఏం చేయకపోయినా దిష్టి తాకుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే నరదిష్టి, చెడు దిష్టి పోవటానికి కాలికి నల్లదారం కట్టుకోండి. కాలికి నల్లదారం కడితే దిష్టి అనేది తాకదు. దిష్టి అనేది ఏంటంటే మన నుంచి దూరం అయిపోతుంది. దిష్టి దోషాల నుంచి మనం బయటపడతాము. దిష్టి అనేది లేకుండా చేసుకోవటానికి నల్లదారం అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అండి మీ కాలికి ఏంటంటే
నల్లదారం అనేది కట్టుకోండి. నలుపు తాడంటాం కదా, నల్ల ముడతాలంటాం, నలుపు తాడంటాం కదా, అదైతే తెచ్చుకొని ఏంటంటే చక్కగా కట్టేసుకోండి. నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోండి. లేదంటే గనక నరదిష్టితో చాలా ఇబ్బంది పడతారు. మనము ఒట్టి అప్పుడు కట్టుకుంటాం కదండి నార్మల్ తిథుల్లో, అలా కాకుండా ఈ రోజు ఉంటుంది కదా తిథి, ఇది మనకు ఆదివారం పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఈ యొక్క తాడుని మన కాలుకి కట్టుకోవడం వల్ల అండి మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. నరదిష్టి ఏంటంటే ఆమడు దూరంలో ఆ తాడును చూసి వెళ్ళిపోతుంది. ఆ నల్ల తాడు ఏంటంటే గనక నలుపు రాయిని సైతం పగలగొడుతుంది. మనం అంటాం కదా నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని, అలా నల్ల తాడుని చూసి దిష్టే పగిలిపోతుందన్నమాట. అలా దిష్టి నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కాలికి ఏంటంటే గనక నల్లదారం ఖచ్చితంగా కట్టుకోండి. పౌర్ణమి రోజున మనము మానవులం కూడా అండి, అంటే మనం ఎవరైనా సరే మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఏంటంటే గల్లులుప్పుతో దిష్టి తీసుకోండి. అలా దిష్టి తీసుకోవటం వల్ల కూడా దిష్టి పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. దిష్టి దోషాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. రాళ్ళ ఉప్పు అందరి దగ్గర ఉంటుంది, రాళ్ళ ఉప్పు అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి గల్లులుప్పుని తీసుకొని, రాక్ సాల్ట్ని తీసుకొని చక్కగా ఏంటంటే గనక పెద్దవారైతే ఏంటంటే గనక పిల్లలకు దిష్టి తీయండి. అలానే కాకుండా మీరు కూడా దిష్టి తీసుకోండి. అలా తీసేసి ఏంటంటే గనక ఆ ఉప్పుని బయట బజాట్లో పడేయండి. అలా పడేయటం వల్ల దిష్టి అంతా కూడా పోయి పిల్లల ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కాకుండా వారి లైఫ్ అనేది చక్కగా అంటే మారుతుంది, వాళ్ళ ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి దిష్టి ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. దీనివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. కావున ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. కాబట్టి మీ దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిహారం చేయండి. ముఖ్యంగా ఏంటంటే మనకు పౌర్ణమి అనగానే గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి, అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కదా. అయితే ఆ తల్లి ఏంటంటే పౌర్ణమిని చాలా ఇష్టపడుతుందండి. అందుకే మీరు ఏం చేయాలంటే గనక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. బారెడు పొద్దెక్కిందాక పడుకోకూడదు. ఎందుకంటే అందులో మనకు మాఘమాసంలో వస్తుంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషం. అలానే ఆదివారం పౌర్ణమి వస్తే దానికి పవర్ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. అయితే ఆదివారం పౌర్ణమి వచ్చింది కదా, బారెడు పొద్దెక్కిందాక పడుకోకూడదు. ఉదయం లేచామా, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్నామా, ఇంట్లో పసుపు నీళ్లు అంటే ఇలా మనం మాపు వేసేటప్పుడే ఆ బకెట్ నీళ్ళల్లో కొంచెం అంత పసుపు, కొద్దిగంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి కానీ దరిద్ర దేవత కానీ ప్రవేశిస్తే దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఈ పసుపు ఉప్పు ఏంటంటే దరిద్ర దేవతను బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఇలా మాపు వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అలా చేసిన తర్వాత స్నానం చేస్తారు కదండి. స్నానం అనేది కేవలం మన అంటే చెప్పాలంటే చాలా మంది కూడా స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది అనుకుంటారు. కానీ మన శరీరం శుద్ధి అవ్వటమే కాదు, మనకు జన్మల దరిద్రాలు వదిలిపోతాయి. అనేక రకాల ఇబ్బందుల నుంచి, మనం చేసిన పాపాల నుంచి మనం బయటపడతాము. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మనకు ప్రాయశ్చిత్తం అంటే లభించేలాగా చేయటానికి ఈ స్నానమే ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ ఎక్కువగా ఉంటే రాళ్ళ ఉప్పు అంటే ఉప్పు రాళ్ళు కల్లుప్పు అంటాం కదా, దొడ్డుప్పు రాక్ సాల్ట్, అదేంటంటే కొద్దిగంత నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అలా కూడా మంచి జరుగుతుంది. అలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. పౌర్ణమి రోజు ఎరుపు ధరిస్తే అదృష్టం. అందులో ఆదివారం కూడా ఉంది కాబట్టి మాఘమాసం కావున మీరేంటంటే గనక సూర్య నమస్కారం చేయటం, సూర్యుడికి నీళ్లను ఆర్ఘ్యం ఇవ్వటం, అలానే కాకుండా ఏంటంటే గనక ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదవటం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది. మీ జాతకంలో సూర్యబలం తక్కువగా ఉన్నా, బలహీనంగా ఉన్నా బలపడుతుంది. అలానే ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమం కార్యక్రమాలండి. ఆడంబరంగా చేయమని చెప్పట్లేదు, ఉన్న దాంట్లో ఏదో ఒకటి. అంటే మనము కేవలం చూడండి, ఈ రోజున మనం ఆవునేతితో దీపం పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనము ఈ ఒక్క రోజునే దృష్టిలో పెట్టుకొని చేయకండి, నెలంతా కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. ఫిబ్రవరి 1 పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే నెలంతా కూడా ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంతోషంగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అందుకే మీరు దీపారాధన చేసుకోండి. నార్మల్గా కూడా దీపం పెట్టొచ్చు. పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి, ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి. మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి 2 అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టి, అంటే పాలంటే ఆ తల్లికి ఇష్టం కాబట్టి ఒక గ్లాసులో పాలు పోసి అమ్మవారికి నివేదన చేసేయండి. ఇంతకు మించి మీరు ఆడంబరంగా ఏం చేయకండి. అలా చేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నెలంతా కూడా బాగుండాలనేసి ఏంటంటే కనుక ఆ తల్లిని ఇంకా పూజించండి, సరిపోతుందన్నమాట. చూడండి ఈ నెలంతా కూడా మీకు ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలానే కాకుండా ఎలాంటి ఫలితాలను మీరు మీ కళ్ళతో చూస్తారు అనేదంతా కూడా మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. చాలా చాలా అద్భుతంగా మీకు యోగిస్తుందండి. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు అయితే ఉండవన్నమాట. ఇక ఆ తర్వాత సంధ్యా సమయం ఉంటుంది కదా, పౌర్ణమి రోజు ఆదివారం సాయంత్రం సంధ్యా సమయం 5:55 నుంచి మొదలుకొని రాత్రి 12 ఈ వేప చెట్టు దగ్గర పడేసే పరిహారం చేయొచ్చు. ఆ సమయం అంతా కూడా మనకు బాగుంటుంది. ఆ సమయంలో పవర్ ఎక్కువగా ఉంటుంది. భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. దుష్టశక్తులు కొన్ని మన నుంచి అడ్డు తొలుగుతాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ చూపించే విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకోండి. బెల్లము దైవానికి అంకితం చేయబడేదే కాదు, మనకుండే ఇబ్బందులను తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ చూపించే విధంగా ఇంత బెల్లాన్ని తీసుకొని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఇది కూడా మీరు
గమనించుకోండి. మీ ఇంట్లోనే వేప చెట్టు ఉంటే అక్కడ చేశారనుకోండి, ఏం ఫలితం ఉంటుంది? ఏముండదు. మనం దరిద్రం పోగొట్టుకోవడానికి చేస్తున్నాం, మనం కష్టం నుంచి బయటపడటానికి చేస్తున్నాం కాబట్టి మన ఇంటి వేప చెట్టు దగ్గర మనం చెయ్యకూడదు. చేస్తే ఫలితాలు రావన్నమాట. అందుకే మీ ఇంటి నుంచి కొద్దిగా దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళగానే వెంటనే చేసేసి అక్కడ పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయకండి. ముందుగా వెళతారు కదా, అయితే వేప చెట్టుని తాకండి. 3 సార్లు మీ అరిచేతులతో వేప చెట్టుని తాకితే ధనద్వారాలు యాక్టివేట్ అయ్యి ధనద్వారాలు సక్రమంగా పనిచేస్తాయి అన్నమాట. అలానే కాకుండా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే తెలిసి తెలియక చేసిన ఏవైనా పాపాలుంటే పోతాయన్నమాట. ఇంకా తర్వాత ఇలా తాకేసి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి వేప చెట్టుకు నమస్కారం చేసుకుని, అమ్మ మేము మా అవసరం కోసం చేసుకున్నాం తల్లి, పరిహారం మాకు అనుకూలించేలాగా చూడు, మా దరిద్రం పోయి మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా, మాకు ఇబ్బంది లేకుండా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకుండా అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయండి బెల్లాన్ని. అలా పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. చూడండి ఎంత ఫలితం వస్తుందో. ఇలా చేసినట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అమావాస్య మనకు ఏంటంటే కనుక పవర్ఫుల్లే, పౌర్ణమి ఇప్పుడు వచ్చేది దానికంటే ఇంకెక్కువగా పవర్ఫుల్ అని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీ సుడి తిరుగుతుంది, మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటంతో పాటు దరిద్రాలన్నీ కూడా పట్టా పంచలైపోతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కూడా మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా చేయొచ్చు, స్త్రీలు పురుషులు ఎవ్వరు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మీరే గమనిస్తారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ రోజు మర్చిపోకుండా ఈ వేరుని ధరించండి. ఎందుకంటే రవి పుష్యమి యోగం కూడా ఉంది కదండి, కాబట్టి రవి యోగం ఉన్న రోజున ఏంటంటే మర్చిపోకుండా ఈ యొక్క వేరుని ధరిస్తే చాలండి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక్కడ మీకు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, ఈ వేరుకు అతీత శక్తి ఉంటుంది. ఈ వేరు చాలా చాలా పవిత్రమైనది అనమాట అండి. ఈ వేరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఉత్తరేణి మొక్క ఉంటుంది కదా, దాని వేరు అనమాట. ఈ వేరుని యంత్రంలో పెట్టి ధరిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చేతబడి ఉన్నా లేదంటే కనుక అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి, అనారోగ్య సమస్యలతో చాలా బాధపడిపోతారు కదా. అయితే ఈ రవి పుష్యమి అంటే కలిసి వచ్చిన ఆదివారం కదండి, ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా వేర్లను ఇంటికి తెచ్చుకున్న, వేర్లతో పరిహారం చేసుకున్న, ఈ పచ్చని వృక్షాలతో అంటే కొన్ని విధి విధానాలను ఆచరించినా సరేనండి మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అనారోగ్య సమస్యలు అంటే మనకు ఆరోగ్యం సరిగ్గా లేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళండి. ఒక చెంబడి నీటిని సమర్పించి ఆ వేరుని స్వీకరించండి. అలా స్వీకరించిన ఈ వేరుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. యంత్రం అని మనకి ఎక్కడైనా సరే దొరుకుతుందండి, 30-20 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అది తెచ్చేసుకొని ఏంటంటే చక్కగా అందులో ఒక సైడ్ నుంచి మూత అనేది మనకు క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అది తీసేసి ఈ వేరుని మీరు తెచ్చుకుంటారు కదా, ఇలా తెచ్చుకున్న ఈ వేరుని ఆ యంత్రంలో పెట్టి ఎరుపు రంగు తాడుతో కానీ నలుపు రంగు తాడుతో కానీ మీరు మెడలో కానీ మన నడుము దగ్గర కానీ కట్టుకుంటే అనారోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ చేతబడి చెడు గాలి అలానే కాకుండా భూతాలు పేతాలు పట్టి పీడిస్తాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి, చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీకుండే అనేక రకాల ఇబ్బందులు కష్టాలు సమస్యలు పోగొట్టుకోండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇది ధరించినప్పటి నుంచి కూడా ఏంటంటే గనక చెడు సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారండి. ఈ యొక్క రోజున ఈ యొక్క పరిహారం చేసుకుంటే సంవత్సరం కొద్ది కూడా ఏంటంటే కనుక ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము అలానే కాకుండా అదృష్టము కూడా మీ వెంటే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది పాటించండి. అలానే కాకుండా పాటించేసి ఫలితం పొందండి. ఈ నెలంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా ఏంటంటే కనుక జీవించండి, తిరుగుండదు.